హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తాం. యాక్చువల్ నిఖిల్ వచ్చేసి స్టార్ మా పరివార్లో నిఖిల్ రాబోతున్నాడు అనమాట. ఉగాది సెలబ్రేషన్స్లో అయితే అసలు అల్టిమేట్ ఉండబోతుంది. దానికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అవబోతుంది. ప్రోమో రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించి న్యూస్ చెప్తాను, ఎందుకంటే దానికి సంబంధించి నాకు ఒక సెన్సేషన్ న్యూస్ తెలిసింది. సో ఇది పక్కన పెడితే నిఖిల్ వచ్చేసి ఇప్పుడు వెబ్ సిరీస్ ఒకటి చేయబోతున్నాడు. ఆల్రెడీ వెబ్ సిరీస్ చేశాడు, విక్రమార్జున్. అది రిలీజ్ అవ్వబోతుందని చెప్పాను కదా. 6th రిలీజ్. ఇవాళ ఆల్రెడీ 2nd. ఇంకో 4 డేస్లో మనం ఆ వెబ్ సిరీస్ చూడబోతున్నాం. ఆ వెబ్ సిరీస్కి సంబంధించి ఎవరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే వెబ్ సిరీస్లో నిఖిల్ ఉన్నాడు కాబట్టి, ప్లస్ అది మర్డర్ మిస్టరీ కాబట్టి. సో దానికి సంబంధించి నేను డైలీ ఇప్పుడు నిఖిల్ కావ్యలకి సంబంధించి ఏ టైంలో అయితే వస్తుందో ఆ టైంలోనే నేను వాళ్ళకి సంబంధించి వెబ్ సిరీస్కి సంబంధించి రివ్యూ ఒకటి పెడతాను. సో మిస్ అవ్వకండి. అదే కాకుండా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కూడా నేను అది కూడా ఒక బ్లాగ్ చేస్తాను. అది బిగిన్ అయినప్పటి నుంచి అది మ్యాక్సిమం మార్చి ఫస్ట్ వీక్ ఎండింగ్లోనూ అంటున్నారు. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ ఇప్పుడు బిగిన్ అయినప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ దానికి కూడా నేను రివ్యూస్ పెడతాను. ప్లస్ దానిలో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారని చెప్పి అడుగుతున్నారు. దానిలో వచ్చేసి ప్రియాంక శివ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు వస్తున్నారు. ఇంకా చాలామంది పెయిర్సే వస్తున్నారట. వాసంతి తెలుసు కదా, వాసంతి వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు. ప్లస్ హరిత హరీష్ వస్తున్నారు. ప్లస్ ఇట్లా చాలామంది వస్తున్నారు. మనకి తెలిసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ మనకు తెలుస్తున్న ఒక న్యూస్ ఏంటంటే, ఇక్కడ దీనిలో వచ్చిన పేర్లు చాలామంది వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతున్నారట. నాకు ఒక డౌట్ కూడా వస్తుంది, కావ్య కూడా బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతుందని. ఎందుకంటే ఇప్పుడు వాటిలో ప్రోగ్రామ్స్లో వచ్చింది అంటే వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటారు కదా. బట్ ఈసారి సుహాసిని ప్లస్ తనూజ, ఈసారి బిగ్ బాస్ సీజన్ 10లో సుహాసిని వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ మన కావ్య వచ్చే ఛాన్స్ ఉంది. ప్లస్ అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనకు అంతున్న లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే కావ్య అయితే కంపల్సరీ వస్తుంది, సుహాసిని కంపల్సరీ వస్తుంది. వాళ్ళిద్దరు అయితే వస్తున్నారట. 2-3 ఎపిసోడ్స్ నుంచి వాళ్ళు వస్తారు, అంటే బిగ్ బాస్ సీజన్స్ నుంచి వాళ్ళు వస్తారంటున్నారు. ఇప్పటివరకు రాలేదు, బట్ ఈసారి మాత్రం వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎవరెవరైతే మన మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఉన్నారో వాళ్ళల్లో మ్యాక్సిమం 75% బిగ్ బాస్ సీజన్ 10కి రాబోతున్నారట. అందుకనే వాళ్ళ హైప్ కోసం వాళ్ళకి హైప్ రావాలని చెప్పి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారట. అంతేకాకుండా కొంతమందికి డౌట్లు ఏంటంటే, అసలు బిగ్ బాస్ ఉండంగా బిగ్ బాస్ పక్కన పెట్టి, అంటే సీజన్ 10 రాబోతుంది సెప్టెంబర్లో, ఈ మధ్యలో ఇది పెట్టడానికి రీజన్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. బట్ అది వచ్చిన తర్వాత మనం చూసిన తర్వాత అర్థమవుతుంది మనకి రీజన్ ఏంటి అనేది. నాకు తెలిసినంత వరకు అయితే దానిలో ఉండే పెయిర్స్ని మళ్ళీ మనం బిగ్ బాస్ సీజన్ 10లో తీసుకోవడానికి వాళ్ళ హైప్ కోసం తీసుకున్నారని చెప్పి నాకు అనిపిస్తుంది. ప్లస్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ అనేది హిట్ అయిందో మనకు తెలుసు కదా. సో దానికోసం అని చెప్పి తీసుకున్నారు. సో చూద్దాం ఎందుకు తీసుకున్నారు అనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో.